ఈరోజు వచ్చేసి మటన్ కీమా విత్ గోట్ హార్ట్ అనమాట. ఆ రెండు కాంబినేషన్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మటన్ మనం మామూలుగా మటన్ చికెన్ బోర్ అయినప్పుడు ఇట్లాంటి కీమా ఇట్లాంటి వెరైటీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కీమా కంప్లీట్గా మనము ఎక్కువ కీమాగా చేయొద్దు, జస్ట్ కొంచెము లావుగానే కొట్టించాలి. ఎక్కువ చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా కొంచెము లావుగానే కొట్టించాలి. మటన్ షాప్లో కరెక్ట్గా హాఫ్ కేజీ తీసుకున్నాను, రెండు కలిపి హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇది ఒక 1 స్పూన్ సాల్ట్ ఇంకా 1 స్పూన్ కారం మనము ముందే కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకుంటేనే కరెక్ట్గా ఇది కూరలోకి స్పైసెస్ అనేది కరెక్ట్గా కారము ఉప్పు కరెక్ట్గా ఉంటుందన్నమాట. కొంతమంది మామూలుగా కుక్కర్లో వేసిన తర్వాత వేస్తారు. దానికంటే కూడా దీని ముందే మనం కలిపి పెడితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా దాంట్లో ఉప్పు కారం అనేది ఉంటుంది అనమాట. ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ మనం ఇట్లా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా సన్నగా కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. మనము స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా దీంట్లో నేను వేసేది ఏంటంటే 2 లవంగాలు, విలాచి ఒక 2, ఒక చిన్న పట్ట, ఇంకా ఇందులో కంపల్సరీ జీరా హాఫ్ స్పూన్ వేయాలి, ఇంకా సాజీరా హాఫ్ స్పూన్ వేయాలి అన్నమాట. ఫస్ట్ ఇది నూనెలో వేసేసేయాలి. ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోనే మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందాక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి దీంట్లో. ఇందులో నేను 2 పచ్చిమిర్చి వేస్తున్నాను, ఎక్కువ వేయద్దు ఎందుకంటే ఎక్కువ స్పైసీ అయిపోతుంది కాబట్టి. దీంట్లోనే నేను ఒక 4-5 మిరియాలు యాడ్ చేస్తున్నాను నేను దీంట్లోనే. ఇది జస్ట్ ఇట్లా కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి, కింద వాడకుండా బ్రౌన్ కలర్లో రావాలి మనకి ఆనియన్స్ అంతా కూడా. సో బాగా బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత జస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. దాంట్లో దీంట్లోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనము, హాఫ్ స్పూన్ అంతా. దీంట్లో మనం కీమా కూడా యాడ్ చేసేసేయాలి. ఈ లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలి మనము. మనం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి. కీమా ఇదంతా ఇట్లా వాటర్ లాగా ఫామ్ అవుతుంది కదా, కింద ఏదైనా మాడకుండా చూసుకోవాలి మనము. ఆనియన్స్ అంతకుముందు ఇట్లా మాడినట్టు అనిపిస్తుంది కదా, మాడకుండా ఇట్లా చూసుకోవాలన్నమాట. ఇట్లా బాగా హై ఫ్లేమ్లో పెడితే ఆటోమేటిక్గా ఈ కీమాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ తర్వాత దీంట్లో మనం మసాలా యాడ్ చేసుకోవాలా. ఈ మటన్ మసాలా దొరుకుతుంది కదా మనకి షాప్లో, మటన్ మసాలా ఇంకా ధనియాల పౌడర్, ఈ 2 కూడా మనము ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఒక 2 బిగ్ సైజ్ టమాటాలు కూడా మనం కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే టమాటా వేసిన తర్వాత ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ పోయాలి, యాడ్ చేసుకోవాలి మాడకుండా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసేయాలి. ఒక 5-6 విజిల్స్ వరకు పెట్టాలి మనము. ఇట్లా ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ విజిల్ పెట్టాలి. కుక్కర్లో విజిల్స్ అన్ని పోయిన తర్వాత దీంట్లో మనము కొత్తిమీర ఇంకా పుదీనా ఎక్కువ వేయకూడదు, జస్ట్ ఒక 4-5 ఆకులు వేస్తే సరిపోతుంది. ఉన్న గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడాలి ఒకసారి మనము. ఇదంతా కంప్లీట్గా దగ్గరగా అయింది. మనం పోసిన వాటర్ అంతా కూడా మంచిగా ఇదైపోయి మంచి దగ్గర అయిపోయింది కర్రీ అంతా.
దీంట్లోనే కొత్తిమీర ఇంకా పుదీనా మీద వేసేసేయాలి ఇదంతా కర్రీ పైన. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 1 మినిట్ జస్ట్ ఇట్లా పెట్టాలి, సిమ్లో పెట్టేసి 1 మినిట్ పెట్టాలి. ఫైనల్గా మనం ఒక చిన్న లెమన్ కట్ చేసి దాంట్లో వేయాలి కర్రీలో. ఈ ఫ్లేవర్ అంతా చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ వేస్తే, లెమన్ వేయగానే మన కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది కీమాకి. మంచి లెమన్ వేయడం వల్ల, జ్యూస్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వచ్చి టేస్టీగా అనిపిస్తుంది కర్రీ. ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తుంది లెమన్ వేసిన తర్వాత. ఇది చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇది కర్రీ కూడా మంచి దగ్గరకు అవుతుంది. కీమా మనము తింటూ ఉంటే తినాలనిపిస్తుంటుంది. చాలా టేస్టీగా ఉంది, మీరు అందరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.